గామా గెలాక్సీ వంట ఇంటికి స్వాగతం. నోరూరించి చింతకాయ పచ్చడి తయారు చేయడానికి ప్రధానంగా కావలసినవి చింతకాయలు, పండు మిర్చి. చింతకాయలను నలగగొట్టి గింజ తీసేయాలి. నార కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. ఆ చింతకాయ ముద్దను, మిర్చీలను, వెల్లుల్లి ఇష్టపడేవారు 3-4 వెల్లుల్లి ముక్కలను మిక్సీలో వేయాలి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, చిటికెడు మెంతిపిండి వేయాలి. అన్నీ కలిపి మిక్సీ చేయాలి. పోపు గరిటె వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేసి తాలింపు చేయాలి. కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, కరివేపాకు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పసుపు వేసి కలిపి చింతకాయ పచ్చడిలో వేసి కలపాలి. రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ. గర్భిణీ స్త్రీలు ఇష్టంగా తింటారు. పులుపు కారం రుచులతో చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా. ఇప్పుడు నోరూరించి చింతకాయ పచ్చడి తయారు చేయడం చూశారు కదా. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.